హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. మీ కదిరి వాళ్ళుగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన ఛానల్ పూర్తిగా చూడండి. మా పిల్లలు ఏ విధంగా వినాయకుడిని పెట్టారు, రేపైతే నిమజ్జనం అయిపోతుంది. నేను ఫస్ట్ నుంచి వీడియో తీసింటే బాగుండేది. ఆల్రెడీ ఉట్టి తిరునాళ్ళు అయిపోయింది, లడ్డు వేలం పాట కూడా అయిపోయింది. ఏమైంది లేట్ అయితే కానీలేండి. ప్రస్తుతానికి వినాయకుడు ఎలా ఉన్నాడో చూసేయండి, మా పిల్లలు ఎంతమందో చూసేయండి. చిన్న పిల్లలు వాళ్ళకి తోచిన కాడికి హ్యాపీగా వాళ్ళైతే వినాయకుడిని పెట్టుకున్నారు. చాలా బాగా చేసుకుంటున్నారు వీళ్ళైతే. చూపిస్తారు చూసే. ఇదండి మా బ్యాచ్ అండి, ఇదంతా చిన్న పిల్లల బ్యాచ్. ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. అందరు హాయ్ చెప్పండి అన్న. హాయ్. అదిగోండి ఇంకా అక్కడైతే మా వినాయకుడు అండి, చిన్న వినాయకుడు, బుజ్జి వినాయకుడు. రే ఏందో పెడతారా మీరు? వీళ్ళు టపాకాయలు కూడా రేపు నిమజ్జనం అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినారు. డామ్ డామ్ అని పేల్చుకుంటారు. ఇదండి చిన్న వినాయకుడు, చాలా బాగున్నాడండి. చిన్న పిల్లలు కదా, సపోర్ట్ చేయాలి. చాలా మంది చూడనట్టయితే వెళ్ళిపోతున్నారు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. వచ్చి దేవుడిని ముక్కుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అరే మా చిన్న దేవుడి దగ్గరకు కూడా ఇంతమంది వచ్చారా అని చెప్పేసి వాళ్ళు చిన్న మనసులండి, బాధ పెట్టకండి. వచ్చి చూసి ముక్కొని పోండి చాలు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం తెలియక ఎవరు రావట్లేదని బాధతో వాళ్ళ దగ్గరికి పసుపు కుక్కం ప్రసాదం ఎత్తుకొని పోయి వాళ్ళని అడిగి అడిగి పిలుచుకుంటున్నారు. దేవుడి దగ్గరికి రావడానికి అడిగి పిలిచాల్సిన అవసరం లేదనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే దేవుని చూపించాలనేది వాళ్ళ హ్యాపీనెస్. సో మీరైతే వీలైనంత వరకు చిన్న పిల్లలు కదా, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మా పిల్లలు నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయారు. 3 days అయింది అనమాట. ఇంకా 3rd day కాబట్టి ఇంకా నిమజ్జనానికి చెరువులో తీసుకెళ్తాం అనమాట వినాయకుడిని. మేమైతే ఆటోలో వెళ్తున్నాము. ఆల్రెడీ ఇంట్లో పెరుగన్నము, చిత్రాన్నం, ప్రసాదం అయితే రెడీ చేసేసాము. ఇంకా మా సందులో వాళ్ళు చాలా మంది అయితే వస్తున్నారు. ఈ పిల్లలు మాత్రం ఎక్కువ లేరండి. మొన్న వచ్చినంత పిల్లలు అయితే లేరు. అందరూ కూడా స్కూల్స్ కి ఊర్లకైతే వెళ్ళిపోయారు. కాబట్టి కొంతమంది పిల్లలతోనూ ఇంకా మా సందులో వాళ్ళందరితో కలిసి ఆ బుజ్జి వినాయకుడిని ఫస్ట్ నిమజ్జనం చేసేస్తే అక్కడికి మాకు సంతోషంగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు పడిన బాధ అంతా నాకే బాధ అనిపించేసింది. ఎవరు సపోర్ట్ చేయరు అనమాట. పిల్లల్ని సపోర్ట్ చేయరు. ఏదో పెద్ద వినాయకుడు అయితే ఏదనుకుంటే అది నెరవేరుస్తారని, చిన్న వినాయకుడు అయితే ఏమి నెరవేర్చరని చాలా మంది పెద్దవాళ్ళే అపోహ పడితే ఇంకా పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. పెద్ద వినాయకుడైనా చిన్న వినాయకుడైనా మనం చేసే పనిలో ఉంటుంది. ఎవరైనా దేవుడే. అట్లా ఆలోచించకుండా చిన్న వినాయకుడు అని చెప్పేసి ఎవరు సపోర్ట్ చేయకుండా పాపం వాళ్ళు కనీసం ముక్కోవడానికి పిలిచినా కూడా రాకుండా వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళకి ఇంకా మేమే అయితే 3 days కి తీసేయండి అని చెప్పాము. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ చెరువు దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ అయిపోతుంది. ఇది కదిర్లో కొత్తగా కట్టిన బైపాస్ రోడ్ అండి. ఇక్కడైతే వెహికల్స్ ఎక్కువగా ఉండవు. బై ద వే పిల్లలకి అయితే సేఫ్టీ అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వద్దామని ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయితే అయిపోయాము. సో ఫైనల్ ఇక్కడికి అయితే వచ్చి చాలా అంటే చాలా బాగా మన నిమజ్జనం అయితే స్టార్ట్ అయింది. దిగద్దు నాన్న, రేపు దిగద్దండి, చాలా లోతు ఉంటుంది. దిగద్దండి, మీరు అనుకున్నంత కాదు. ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది. లోతుంది కాబట్టి దిగద్దండి అమ్మా. ఇంక ఆడ లేవు లేదు, దిగే అంత లేదు లేడ వాళ్ళకి. వద్దులేరంట్రా, గమ్మునుండండి. కాదురా పాపము ఎంత ఆనందంగా చేయాలనుకుంటారు, ఏమీ లేకుండా అయిపోయింది వీళ్ళకి. తిప్పండి శశాంకు, భద్రము అంతే. ఇంకా నానా వదులు, కూర్చొని వదులు. చిన్న అక్కలేసేయండి. ఇంకొదిలేసేయండి, వేసేమా ఇంకా ముక్కొని వేసేసి. ఇంకా ఉందిలే, ఇంకొదిలేసేయండి. ఇంకొచ్చేసేయండి. యాడికి ఆడికి పోయేకి లేదు ఛాన్స్. ఆడ లోతు కాదు, మొత్తం గలీజే ఉండేసేసాను.
రేయ్ వీళ్ళకైతే భయమే లేదు. బైపాస్ రోడ్ లో ఇక్కడ బండ్ ఎక్కువ. దిగకూడదురా విష్ణు, పోకూడదు. చూడు ఒకసారి, మీకు అట్లా కనిపిస్తుంది. లోపలంతా పాములు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు. చెరువు ఇదంతా. పునర్వి ఇంకా మేము చెప్తా, నేను పోకూడదు అంటే వినాలా. రే శశాంకురా, దారా నీ గణపతి ఆడున్నాడు, వెళ్ళిపోయా. ఇంకా నీ గణపతి ఉన్నాడా? దిగకూడదు నాన్న, నీ గణపతి ఎప్పుడే వెళ్ళిపోయా. పదా.